ఎంత అయిందన్న? బిల్లు ఇచ్చిండే కదా, బిల్లు ఇచ్చే కదా, మీ వాళ్ళు రాసుకుంటారు. అమౌంట్ ఎంత అయిందన్న? ఎంత తీసుకున్నారు మీరు? 500 అయిందా? 495 అయితే 390కి ఇచ్చిండు అన్న. అప్పటికి ఇప్పటికి తేడా ఎట్లా ఏమన్నా ఉందా? అంటే మేము ఉత్సవాలకు వచ్చినప్పుడు ఇదే ఫస్ట్ టైం ఎప్పుడు తీసుకోవాలి ఇక్కడ. అంటే ఇప్పుడు మీరు మీకు ఎట్లా అనిపించినాయి రేట్లు? అంటే సాధారణంగా పెరిగినాయా? పెరిగినాయా తగ్గాలి వాస్తవంగా. అయితే ఇక్కడ కూడా మనకు ఏంటంటే ఇప్పుడు ఫైర్ స్టేషన్ లేదు, ఏది లేదు, మరి ఎట్లా మీరు వస్తారు కదా, మరి దాని గురించి కూడా చెప్పండి. మీరు వాటర్ ఎందుకంటే అవన్నీ ఉంటాయి కదా, ప్రమాదం జరిగినా కూడా ఫైర్ వర్క్స్ ఉన్నప్పుడు ఇక్కడ కంపల్సరీ ఫైర్ స్టేషన్ ఉండాలి. తర్వాత సెక్యూరిటీ ఉంటే బెటర్, పోలీస్ సెక్యూరిటీ ఉంటే బెటర్. అకస్మాత్తుగా ఏదైనా సంఘటనలు జరిగితే కూడా. కాకపోతే ఇక్కడ ఉత్సవాలు బయట పెట్టారు కాబట్టి చాలా బాగుంటుంది. ఫైర్ స్టేషన్ ఒకటి మీరు ఉండాలి, ఉంటే బెటరే. అకస్మాత్తుగా సంఘటనలు జరిగితే ప్రజలను కాపాడడానికి అది అవసరమే కదా అన్న. ఎక్కడన్నా సముద్రాల సముద్రం. ఏం పేరు అన్న? తిరుపతి. అంతేనా? ఏ ఊరు? ఏం పేరు? బిల్లు వేసేయలేదా? ఏమేమి తీసుకున్నావు? ఏం లేదు, చిన్న వస్తువులు. ఈ సామానికి 700 రూపాయలు అయినాయి. అదే బయట తీసుకుంటే ఎక్కడో తక్కువ రేటుకు ఉండే, ఇక్కడ ఫుల్ రేట్లు తీసుకుంటా ప్రజలను ఇబ్బంది పెడతారు రేట్ల విషయాల్లో. ఇంత రేట్లు తీసుకోవడం కరెక్ట్ కాదు. ఏదో దీపావళి పండుగ అని చెప్పి కలవాలని చెప్పి మేము అనుకుంటాను. దానికోసం నేను వస్తే ఇంత రేట్లు తీసుకోవడం కరెక్ట్. ఇక్కడనైతే మరీ బాగా రేట్లు పెట్టి మాకు ఇబ్బంది పెడతారు. పేద పరిస్థితి నుంచి వచ్చినాం ఇక్కడికి. ఇంత అమౌంట్ పెట్టి కొనాలంటే మా నుంచి కావడం లేదు. ఎంత తీసుకున్నారు? ఎంత లెస్ చేసారు వాళ్ళు? మేము 1000 రూపాయలు తీసుకుంటే 100 రూపాయలు డిస్కౌంట్ చేసారు మొత్తం. బిల్లు ఇస్తలేరా? బిల్లు కూడా ఇవ్వట్లేదు, ప్రూఫ్స్ ఏం లేదు. ఓకే. తమ్ముడు, ఇది రాను ధనవంతుల పండుగ లెక్క మారుతుందా? పేదవాళ్ళు పండుగ చేసుకునే పరిస్థితి. పేదవాళ్ళు అంటే ఇప్పుడు మేము పేదవాళ్ళ నుంచి వచ్చినాం. ఇంత ఉండాలంటే ఇప్పుడు మామూలు ఇంటికాడ 1000 రూపాయలు ఇచ్చారు. 1000 రూపాయలు ఉంటే ఎన్నో వస్తువులు వస్తాయని చెప్పి వాళ్ళు అనుకున్నారు. ఇది కవర్లో చూస్తే ఎన్నో ఉన్నాయి అనిపిస్తుంది. 5 వస్తువులు కనబడతాయి. వాళ్ళు ఇప్పుడు ఇంటికి తీసుకెళ్తే నమ్ముతారు. 1000 రూపాయలు అయినా అంటే వాళ్ళు నమ్మట్లేదు. అలాంటి రోజులు వస్తున్నాయి ఇప్పుడు. ఇంకో 5 ఏళ్ళు అయితే ఈ పండుగ పేదోళ్ళు జరుపుకునే పరిస్థితి లేదు. పేదోళ్ళు కాదు, అసలు ఎవరు జరుపుకునే, వాళ్ళు ధనవంతులే జరుపుకునే రోజులు వస్తున్నాయి ఇప్పుడు. అంటే ఇక్కడ సవలతులు ఏమన్నా మీకు ఏమన్నా ఇబ్బంది అనిపించిందా? ఫైర్ స్టేషన్ ఇట్లా మంచినీళ్ళు అలాంటిగా ఉన్నాయా అని కూడా చూడలేదు మేము. మంచినీళ్ళు వచ్చి తీసుకున్నామంటే అమౌంట్ రేపు ఏదన్నా అంటే మామూలుగా ఏంటంటే ఏమన్నా సంఘటన జరుగుతుంది ఇక్కడ, ఏమన్నా అగ్గి రాసింది ఏమన్నా అంటే ఫైర్ స్టేషన్ ఉండాలి కదా. ఇక్కడ ఏం లేదు, అలాంటిది ఏం లేదు. ఇప్పుడు ప్రాబ్లం జరిగితే ఇప్పుడు ఎవరు కూడా ఇక్కడ ఉన్నటోళ్ళు కూడా లేరు. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఏం లేదు ఇక్కడ. ఓకే. ఇక్కడ సౌలభ్యం చిన్న అగ్రివాళ్ళు చూసుకుంటామో మొత్తం అన్ని వెళ్ళిపోతూ ఉంటాయి. ఇక్కడ ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇక్కడ ఎవరు లేరు. నెక్స్ట్ ప్రాబ్లం అనేది కూడా మా పేదవాళ్ళకే. డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇక్కడ ఉండి చూసుకోవాల్సిన వాళ్ళ బాధ్యత కూడా వాళ్ళు ఉన్నది, కానీ వాళ్ళు ఇక్కడ ఎవరు లేరు. ఓకే. ఈరోజు హుస్నాబాద్ పట్టణంలో దీపావళి పండుగ సందర్భంగా ఇక్కడ స్తూపం వద్ద 15 స్టాళ్లను, బాంబుల స్టాళ్లను ఏర్పాటు చేశారు. అయితే ఇక్కడ మేము బీఎస్పీ పార్టీ పక్షాన ఇక్కడ ఏ రకమైన సౌకర్యాలు ఉన్నాయి అని ఇక్కడికి వచ్చి చూడడం జరుగుతుంది. అయితే ఇక్కడ దురదృష్టం ఏంటంటే ఇప్పటికీ ఇక్కడ ఏదైనా అకస్మాత్తుగా ఏదైనా అగ్గి వచ్చిన ఏది మంట ఏర్పడితే మరి ఆర్పడానికి ఇక్కడ ఫైర్ బండ్ లేకపోవడం చాలా బాధాకరం. ఒకవేళ ఫైర్ బండ్ ఉండాలి, అదేవిధంగా బాష్పవాయు గోళాలు ఉండాలి, అదేవిధంగా ఇక్కడ స్టాళ్ళ కింద కూడా ఇసుక ఏర్పాటు చేయాలి, అదేవిధంగా ఎర్రమట్టి పోయాలి. ఇలా రకరకాల పరిస్థితులు ఉంటాయి. ఇక్కడ సౌకర్యాలు కల్పించడంలో మంచినీరు కూడా లేదు ఇక్కడ. అంటే ఇటువంటి పరిస్థితి ఉన్నది. పోలీసు వారు కూడా ఒక ముగ్గురు నలుగురు ఉండాలి. ఫైర్ స్టేషన్ నుండి 3-4 ఉండాలి. అంటే ఇక్కడ వాతావరణం చూస్తే ఆ రకంగా కనబడతలేదు. రేపు ఏదైనా ప్రమాదం అనుకోకుండా జరిగితే రేపు ఇటు విషయంలో ఎవరు బాధ్యత వహిస్తారని కూడా మేము బీఎస్పీ పార్టీ పక్షాన ఇక్కడ ప్రజల పక్షాన మేము ఇక్కడ అడగడం జరుగుతుంది. హుస్నాబాదు మండలం, అదేవిధంగా కోయడ మండలం, అక్కనపేట మండలం, వివిధ మండల గ్రామాల నుండి ఇక్కడికి వచ్చి ప్రజలు పెద్ద ఎత్తున కొనుక్కుని పోతారు. కానీ ఇక్కడ ఒక విచిత్రం ఏంటంటే బాంబులకు సంబంధించి ఒక బిల్లు ఇవ్వకపోవడం, ఎటువంటి జిఎస్టీ బిల్లు లేకపోవడం, ఇటువంటి వాతావరణం ఇక్కడ ఉన్నది. ఇక్కడ ఒక పురపాలక సంఘ అధికారులు లేరు. అదేవిధంగా ఈ బాంబుల ధరల మీద ఒక నియంత్రణ అధికారి కూడా లేడు.
అంటే ఇటువంటి ఎన్నో ఉన్నాయి. ఇక్కడ ప్రజల నుండి ప్రజల డబ్బును ఇవాళ విచ్చలవిడిగా ఇక్కడ దోపిడీ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. దీని మీద వెంటనే రేపు పొద్దుగాల ఇది కలెక్టర్ గారు ఈ విషయంలో, అదేవిధంగా జిల్లా సిపి గారు కూడా ఎంక్వైరీ చేయాలి. ఈ అధిక ధరల విషయంలో, ఈ ప్రజలను దోపిడీ చేసే విషయంలో వెంటనే ఇటు విషయంలో విచారణ జరపాలని. అదేవిధంగా ఇక్కడ చూస్తే ఏ షాపు పోయినా బిల్లులు ఇచ్చే పరిస్థితి కనబడతలేదు. అదేవిధంగా ఇక్కడ ఎందుకో కొంత సిండికేట్ అయ్యి ఇదంతా ఇది నడిపిస్తున్న పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. కాబట్టి ఇటు విషయంలో చర్యలు తీసుకుంటారని మేము ఆశిస్తున్నాం. ఇప్పటికైనా ఇక్కడ వీళ్ళు షాపు యజమానులు వెంటనే బిల్లులు ఇవ్వాలి, లేకపోతే అవసరం ఒకటి ఇక్కడనే షాప్ ముక్కనే ధర్నా చేస్తాం. మరి తర్వాత చాలా సీరియస్ ఉంటుంది ఈ విషయం అని కూడా ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. హుస్నాబాద్ పట్టణంలో దీపావళి పండుగ సందర్భంగా టపాసు దుకాణాలు ఏర్పడినాయి. ప్రభుత్వం ప్రతి దుకాణం లైసెన్స్ తీసుకున్న తర్వాతనే టపాసు దుకాణాలు పెట్టాలని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ దుకాణాల దగ్గర తగిన జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే దాదాపు 15 దుకాణాలు ఇక్కడ ఉన్నట్టు కనబడుతుంది. ఎక్కువ మొత్తంలో, ఎందుకంటే జనాలు కూడా రావడం జరుగుతుంది పండుగ కాబట్టి తగిన తీసుకోవాల్సిన అవసరం జాగ్రత్తలు. ఇక్కడ ఫైర్ సిబ్బంది వాళ్ళు కూడా ఉండాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే క్షణాల్లో కూడా ఆ టపాకాయలు అంటిందంటే వెళ్తాయి కాబట్టి క్షణాల్లో ఏదైనా ఇబ్బంది జరిగినా కూడా ఉండడానికి ఫైర్ స్టేషన్ వాళ్ళు కూడా ఉండాలని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా వాటర్ ఏమో పెట్టినట్టున్నా కానీ ఆ వాటర్ వల్ల కొంత ఉపయోగం లేకున్నది అంత తొందరగా. ఎందుకంటే డ్రమ్ములతో తొందరగా కాదు, మంచి జరగాలని కోరుకుందాం అందరం. అదేవిధంగా రేట్లకు సంబంధించినది వస్తే కొంత ఎక్కువ రేట్లు వేసి ప్రజలను ఆర్థికంగా ఇబ్బంది చేస్తున్నట్టు కనబడుతుంది. దుకాణదారులకు విజ్ఞప్తి చేస్తున్నాం, ఎక్కువ రేట్లు తీసుకోకుండా ప్రజలను ఇబ్బంది చేయకుండా చూడాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా బిల్లులు కూడా ఇవ్వకుండా రేట్లు వేసుకుంటూ వాళ్ళే పైసలు తీసుకోవడం జరుగుతుంది. దాదాపు ఒక 4-5 ఐటమ్స్ తీసుకుంటేనే 1000-1500 వచ్చే పరిస్థితులు ఉన్నది. ఒకప్పుడు అంటే ధరలు పెరిగినాయి కావచ్చు, కానీ దానికన్నా పెరిగిన దానికన్నా డబ్బులు తీసుకుంటే మంచి పద్ధతి కాదని చెప్పేసి వారు కూడా కోరుతున్నాం. పెరిగేసి సాకులతో ఇష్టం వచ్చినట్టు తీసుకుంటే అది ప్రజలను ముంచడం మంచిది కాదని చెప్పేసి కోరుకోవడం జరుగుతుంది. ఇట్ల ప్రకారం వాజిబ్ ప్రకారం తీసుకుంటే ప్రజలకు న్యాయం చేసినట్టు ఉంటుందని చెప్పి, అదేవిధంగా ఈ రోజున రేపు బాగా ప్రజలు వచ్చే పరిస్థితి ఉన్నది. వారికి కూడా పార్కింగ్ కానీ తర్వాత ఎందుకంటే మెయిన్ రోడ్ అయింది కాబట్టి కూడా ఎక్కువ పోతుంటే స్పీడ్ వెళ్ళిపోతుంటే డౌన్ అయింది ఈ స్థూపం దగ్గర. అంతకుముందు బస్ డిపో దగ్గర గ్రౌండ్లో పెద్ద ఎత్తున దూరం ఉంటుండే, ఇప్పుడు మరీ రోడ్డు దగ్గర అయింది కాబట్టి ఆ పార్కింగ్ ఏర్పాటు కోసం కూడా ఆ స్థలాన్ని చూడాల్సిన అవసరం. రోడ్ సైడ్ పెడుతుండ్రు, ఎంబడెంబడే వస్తున్నారు, దుకాణాలకు వస్తున్నారు, పోతున్నారు. కాబట్టి హుస్నాబాద్ నుంచి ఇటు అక్కడ ఉంది కాబట్టి పార్క్ కొని కల్పిస్తే బాగుంటుందని చెప్పి రేపు నైట్ కూడా బాగుండే పరిస్థితులు, జనాలు కొనుగోలు కోసం వచ్చే పరిస్థితులు ఉన్నారు కాబట్టి వారు కూడా భద్రత కల్పించాల్సిన అవసరం ఉన్నది. 2 రోజులలో ఎక్కువ జరుగుతాయి కాబట్టి ఎక్కువ ధరలు తీసుకోకుండా ప్రజలను ఇబ్బంది పెట్టకుండా చూడాలని చెప్పేసి వారు కూడా కోరుకుంటూ, కంప్లైంట్ చేసినా మా కంప్లైంట్ చేసినా కూడా తప్పకుండా వారి మీద కూడా పోరాటం చేస్తాం. కూడా మా పక్షాన కూడా వాళ్ళకు ఫిర్యాదు చేస్తాం. కొంచెం హుస్నాబాద్ కొంచెం కాబట్టి ప్రతి దుకాణదారులు లైసెన్స్ తీసుకోవాలని చెప్పి ఆదేశాలు ఉన్నాయి కాబట్టి అందరు తీసుకున్నట్టు కూడా మాకు తెలుస్తుంది. దాంతోపాటు సేఫ్టీ ప్రికాషన్స్ కానీ తర్వాత ఆ రేట్ల విషయంలో కానీ మేము వాళ్ళకు దుకాణదారులకు మరోసారి విజ్ఞప్తి చేస్తూ హుస్నాబాద్ ప్రాంత ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు బీఆర్ఎస్ పార్టీ పక్షాన తెలుపుతున్నాం. మరి నియోజకవర్గ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు. ఈ దీపావళి సందర్భంగా హుస్నాబాద్ పట్టణంలో అక్కనపేట రోడ్ స్థూపం దగ్గర టపాసుల
సముదాయం ఏర్పాటు చేసినారు. ఈ సముదాయం లోపల వాస్తవానికి రోడ్డుకు చాలా దగ్గర ఉన్నది. ఇలా వచ్చిపోయే వాళ్ళకు చాలా ఇబ్బందికరమైన కార్యక్రమం ఉంది కాబట్టి కొంచెం దీన్ని ఇంకొక ముందుకు అంటే దాదాపు ఒక బ్యాక్ సైడ్ ఇంకొక 100 గజాలు బ్యాక్ కూడా ఉండే, అదొకటి చాలా ఇబ్బంది ఉన్నది. ఇలా ఆఫీసర్లు మరియు మన సేఫ్టీ ఆఫీసర్ అధికారులు మరియు పోలీస్ శాఖ ఇక్కడ ఉండవలసిన అవసరం ఉంది. ఎందుకంటే అది టపాసులు ఏ సందర్భంలో ప్రమాదం జరిగితే మాత్రం ఇక్కడ వాళ్ళకు మనం కాపాడుకోవడానికి చాలా కష్టం ఉంటుంది. వాళ్ళ లోపల ఫైర్ ఇంజిన్ అనేది 100% ఇక్కడ ఉండాలి. 2 days దగ్గర లోపల మనం కావాలని కోరుకోవడం లేదు. ఏది ఉంటే చాలా ఇబ్బంది కార్యక్రమాలు ఉంటాయి. అదేవిధంగా వీళ్ళు డ్రమ్ములతోని వాటరు ఇక్కడ పెట్టిళ్ళు, కానీ ఆ డ్రమ్ములు అనేది వాస్తవానికి పోయాలంటే ఆ డ్రమ్ముకు ఒక మనిషి ఉండాలి, దానికి ఒక బకెట్ ఉండాలి. అవి అవి దొరుకుతాయి. అవి చూద్దా ప్రతి షాప్కు 2 ఉండాలి. అవి అట్లాంటి అవి సమర్థులు విషయం లోపల ప్రమాదం జరిగి అదే ఇబ్బంది ఉంటే చాలా కష్టం ఉంటుంది. మనం ప్రమాదం జరగకముందే ముందు జాగ్రత్త లోపల ప్రతి అధికారులు మున్సిపల్ అధికారులు కానీ ఫైర్ ఇంజన్ ఆఫీసర్ కానీ పోలీస్ శాఖ వారు కానీ వీటి లోపల మనం జాగ్రత్త తీసుకొని ప్రజలకు ఇబ్బంది కాకుండా చేయాలి. అదేవిధంగా రేట్లు చూత చాలా పోయిన సంవత్సరానికి ఇప్పటికీ చాలా వ్యత్యాసం ఉందని చెప్తాను. ప్రజలకు 2 రోజుల పండుగ కావచ్చు, కానీ ఈ ప్రజలను దోపిడీ చేసే కార్యక్రమం లోపల చేయకూడదు. వాస్తవం లోపల మీకు లైసెన్స్ ఫీజు చాలా తక్కువనే ఉంటుంది. 10,000 10,000 20,000 ఉండదు.